ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా విడిపించును అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారని వెంటనే షాడస్ పెట్టిన కూడా ఆవిడ నన్ను దేవుని కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, సుత్యాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని కృపలు పూర్తి రాశారండి. ఇంకో పాత ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకాలు అంటున్నారు, వాటన్నిటిలో యెహోవాన్ని విడిపిస్తానని అంటున్నారండి. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నా అందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో, మన యెడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో, 6 బాధల్లో నుండి అయినా నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకు మరి మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ కలవారమై ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు, రాసి ఉందండి. ఇంకా దేవుని వాగ్దానాలు ఎన్నో మనకి ఇస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ మన నెరవేర్చి దేవుడు మన దేవుడు సజీవుడు అన్నాడు, మన నుంచి తప్పించే దేవుడు, దీర్ఘాయుష్మంతులుగా చేసే దేవుడు మన దేవుడు అనమాట. మా పట్ల ఎన్నో మేలు చేశారండి. ఇంకా మా పిల్లల పట్ల ఎన్నో మేలు చేశారు, ఎన్నో అనారోగ్యాలను తప్పించింది దేవుడు అనమాట, ఎన్నో అపాయాలను తప్పించింది దేవుడు అనమాట. ఇంకా 2 సార్లు కోవిడ్ వచ్చినా తప్పించింది దేవుడు, ఇంకా 2 సార్లు డెంగ్యూలు వచ్చినాయి, అయినా వాటి నుండి కూడా తప్పించారు, విడుదల చేశారు. ఇంకా బెడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిన దాని నుంచి కూడా విడుదల చేశారు. ఇంకా మరి అనేక అపాయాల నుండి తప్పించారు, అనేక అనారోగ్యాలను తప్పించిన దేవునికి కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మరి మేము సజీవ లెక్క ఉన్నాం అంటే అంత దేవుని కృప, దేవుని దయ వల్లనే అనమాట అండి. ఎంత ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అనమాట. మా పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం కలగజేసినందుకు, అటువరకు సజీవ లెక్కలు ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అనమాట. దేవుడు నమ్మదగిన వాడు అంటే ఆయన వాగ్దానం ఇచ్చిన వచ్చి దేవుడు మన దేవుడు అనమాట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఎగ్గి ఉన్నది అనమాట. యెహోవా మరి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించే దేవుడు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించే దేవుడు, విరిగి హృదయం గల వారికి యెహోవా ఆసనుడు అనమాట. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించే దేవుడు అనమాట. నీతిమంతుల కలుగు ఆపదలు అనేకలు అన్నిటిలో నుండి ఆయన విడిపిస్తానంటున్నారు. ఆయన ఎముకలన్నిటినీ కాపాడుతానంటున్నారు, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు అంటున్నారు అనమాట. యెహోవా తన స్నేహితుల సేవకుల ప్రాణమును విమోచించును అంటున్నారు. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరిని అపరాధులుగా ఎంచబడరు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. మరలన్నిటిలో మరి యెహోవా అప్పగిస్తే మరి నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యం నెరవేరుస్తానంటున్నారు. అప్పుడు నీ వెలుగు నీతి వలెను, మధ్యాహ్నం వలె నీ నిర్దోషతను వెల్లడిపరచును అని అంటున్నారు అనమాట. దీర్ఘాయుతో నా రక్షణ చూపిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తప్పిస్తాను, నువ్వు నా నామం ఎరిగిన కాబట్టి నేను గణపరుస్తాను అని చెప్పేసి అయితే మాట్లాడతారండి. నేను వాగ్దానం మరి మన జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ శాసకమంతుడ ఘనమైన మనకి ఎలా స్తుతిస్తుందండి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించుందండి, మా సరిహద్దులను విశాలపరచుందండి, నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి, మాకు కీడు రాకుండా మమ్మల్ని తప్పించండి తండ్రి. నాయన మీతో నేర్పించడానికి వెంద సిద్ధపడ్డ ప్రభు చెప్పిన ప్రభుత్వంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీరుషుడు నేర్చుకొస్తూ పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వంలో మీ సహోదరి. ఆమేన్.